నీట్ వివాదంపై సుప్రీం సీరియస్ అయింది. తదుపరి విచారణను జూలై 8న చేపడతామని తెలిపింది. విద్యార్థులు ఎంతో కష్టపడి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతారని, ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలని ఎన్టీఏకు సూచించింది సుప్రీంకోర్టు. మరోవైపు నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ అయిందంటూ వస్తున్న వార్తలతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వీటిని నిర్వహిస్తున్న జాతీయ పరీక్షా మండలి ఎన్టీఏపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఎక్కడైనా 0.001% నిర్లక్ష్యమున్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని ఆదేశించింది. పరీక్ష నిర్వహిస్తున్న సంస్థగా న్యాయంగా వ్యవహరించాలని సూచించింది. ఏదైనా తప్పు జరిగితే తప్పు జరిగిందని అంగీకరించాలని క్లాస్ తీసుకుంది. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే శ్రమను మరిచిపోకూడదని సుప్రీంకోర్టు ఎన్టీఏకు గుర్తు చేసింది. వ్యవస్థను మోసం చేసే వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను జూలై 8న చేపడతామని తెలిపింది. ఇదిలా ఉంటే నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో ఆప్ నేతలు ధర్నా చేశారు. ఇటు హైదరాబాద్లో రాజ్ భవన్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. తమ సీట్లు తమకు కావాలంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్ హిమాయత్ సాగర్లో నీట్ సమస్య పరిష్కారాన్ని కోరుతూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ మార్చ్ నిర్వహించారు. హిమాయత్ సాగర్ చౌరస్తా నుంచి లిబర్టీలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. నీట్ గందరగోళాన్ని పరిష్కరించేందుకు అభ్యర్థులందరికీ మరోసారి పరీక్ష నిర్వహించాలని కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ డిమాండ్ చేస్తున్నాయి.